వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో పోలీసులు దౌర్జన్యకాండకు పాల్పడ్డారు. దగా డీఎస్సీపై శాంతియుతంగా నిరసన చేస్తున్న వైఎస్ఆర్సీపీ నేతలపై పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ లాఠీచార్జ్ చేశారు. ఆర్డీఓకు వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన వైఎస్ఆర్సీపీ నేతలపై డీఎస్పీ మురళీ నాయక్ అమానుషంగా ప్రవర్తించారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి. మంత్రి లోకేష్ మెప్పు పొందడం కోసమే డీఎస్పీ మురళీ నాయక్ లాఠీచార్జ్ చేశారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా నిరుద్యోగుల్లో విద్యావంతుల్లో అంతా కూడా చాలా పెద్ద ఎత్తున అలజడి ఉంది. దీనికి కారణం ఇటీవల డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలు. అర్హత కలిగినటువంటి వ్యక్తులు ఎంతో కష్టపడి ఈ పరీక్షల కోసం ప్రిపేర్ అయినటువంటి వ్యక్తులందరినీ కూడా పక్కన పెట్టి వాళ్ళకు కావలసినటువంటి వాళ్లకు అడ్డదారుల్లో డబ్బులు తీసుకొని ఈరోజు ఈ డిఎస్సి ద్వారా అనేక మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. దీనికి ఒక చిన్న ఉదాహరణ ఎంపీ గారు అన్ని చెప్పారు. ఒక చిన్న ఉదాహరణ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులు ఎంతో ప్రాముఖ్యంగా ఆడుకునేటువంటి ఆటలు ఎన్నో ఉన్నాయి. క్రికెట్ ఆడుకుంటారు, ఫుట్బాల్ ఆడుకుంటారు, వాలీబాల్ ఆడుకుంటారు, హాకీ ఆడతారు. కానీ ఏ గ్రామంలో కూడా ఆడనటువంటి ఆట జూడో, ఆ తర్వాత సాఫ్ట్ బాల్, బాల్ బ్యాడ్మింటన్ అంటే మర్చిపోయి ఎప్పుడో కొన్ని 30 సంవత్సరాలు అయింటది బాల్ బ్యాడ్మింటన్ ఆట ర్యాకెట్ పట్టుకొని. రోజు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి జూడో అకాడమీ దానికి చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి, ఆ తర్వాత బేస్బాల్ సాఫ్ట్ బాల్ కు ఉన్నటువంటి వ్యక్తులు, కూన రవికుమారు, ఒకడు విశాఖపట్నం ఎంపీ భరత్. ఈ భరత్ వచ్చి సాక్షాత్తు లోకేష్ గారి తోడల్లుడు. వీళ్ళ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆ గేమ్ ఎక్కడ ఆడకున్నా ఆ ఆటలో ప్రావీణ్యత ఉందని చెప్పి ఈరోజు వాళ్ళ అనుచరులకు ఈరోజు ఉద్యోగం రాష్ట్రంలో మొత్తం కూడా చర్చనీయాంశమైంది. అదే ఏదో క్రికెట్ లో ఐపీఎల్ లో సెలెక్ట్ అయిన, లేకుండా క్రికెట్ లో రంజీ ట్రోఫీ అనేటువంటి వ్యక్తో, లేకుండా హాకీలో ఈ రాష్ట్రం తరపున వ్యక్తో, స్ప్రింటింగ్ లో కానీ, రన్నింగ్ లో కానీ, హై జంప్ లో కానీ అనేక గేమ్స్ ఉన్నాయి, అనేక అథ్లెటిక్స్ ఉన్నాయి. దాంట్లో ఏదైనా మెడల్ సాధించేటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వాళ్ళని పక్కన పెట్టి ఈ బేస్బాల్, ఆ తర్వాత ఈ జూడోలో వీళ్ళు పార్టిసిపేట్ చేస్తారని చెప్పి ఆ సర్టిఫికెట్ల ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్? లోకేష్ గారు మీరే చెప్పండి. దీనికి ఒక్కదానికి సమాధానం చెప్పండి. మీరు అవకతవకలు జరిగినాయా లేదా అని చెప్పి. ఇది నిజమైతే అన్యాయంగా, అక్రమంగా, ఎటువంటి విలువలు లేనటువంటి ఆటలు, ఎటువంటి ఆచరణలో ఆటలకు తగినటువంటి వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వడం అంటే అవకతవకలు జరిగాయనేది మీరు ఒప్పుకోవాలా? లేకుండా సిబిఐ ఎంక్వైరీకి, ఆ విచారణకు మీరు ఒప్పుకోవాలా? కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా కోరుకునే రకంగా లోకేష్ గారు స్వచ్ఛందంగా రాజీనామా చేయాలి. అదే ప్రెసిడెంట్ ఈరోజు ప్రధాని గారు రాజీనామా చేశారు. రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి ఆ మినిస్టరు ఎక్కడైతే అవకతవకలు జరిగాయని చెప్పేసి, మెడికల్ పరీక్షలు జరిగినాయని చెప్పారు నీట్ ఎగ్జామ్స్ లో, ఆయన రాజీనామా చేసి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తారు. లోకేష్ గారికి కూడా మేము అదే కోరుకుంటున్నాం. ప్లీజ్ సెట్ అన్ ఎగ్జాంపుల్. రాజీనామా చేసి సిబిఐ ఎంక్వైరీ దాంట్లో మీ యొక్క నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేంత వరకు దయచేసి మీరు మీ పదవికి రాజీనామా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి అడుగుతా ఉన్నారు, బహిరంగ చర్చకు సిద్ధము, లేకుంటే అసెంబ్లీలో చర్చిస్తా, మండలిలో చర్చిస్తా సిద్ధము అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అయినా మేమెవరం డిఎస్సి రాయలే, కానీ డిఎస్సి రాసిన 3,30,000 మంది అభ్యర్థులు ఉన్నారు చూడు, వాళ్ళు మీకు సవాల్ ఇచ్చిన్నారు లోకేష్ కు. లోకేష్ దమ్ముంటే రా, 3,30,000 మంది అభ్యర్థులు, లోకేష్ గన ఛాన్స్ ఇస్తే గన కొన్ని వేల మంది వచ్చి ఆయనతో 1-to-1 చర్చ చేయడానికి రెడీగా ఉన్నారు. లోకేష్ గాని, రామ్ గోపాల్ రెడ్డి గాని డిఎస్సి అభ్యర్థులతో చర్చకి సిద్ధం కావాలా? ప్రభుత్వంలో బాధ్యత గల స్థానంలో వీళ్ళంతా ఉన్నారు. విద్యాశాఖ మంత్రిగా లోకేష్ ఉన్నాడు, అధికార పార్టీలో ఈ రామ్ గోపాల్ రెడ్డి వంటి వాళ్ళు ఉన్నారు.
వీళ్ళందరూ కూడా డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే స్పోర్ట్స్ కోట వీళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవోలు ఇచ్చి మళ్ళా జీవోలు రద్దు చేసి ఇష్టం వచ్చినట్టు స్పోర్ట్స్ సంఖ్య కూడా జూడో, అదే విధంగా మన బాల్ బ్యాడ్మింటన్, మన పాకాట ఇటువంటివన్నీ కూడా స్పోర్ట్స్ కోటాలో గేమ్స్ అన్ని యాడ్ చేయడం ఒకటి, స్పోర్ట్స్ కోటా శాతం పెంచడం ఒకటి, పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్ కోటా ఉద్యోగం తెచ్చుకునే అవకాశం ఒకటి, డిగ్రీ కూడా లేకుండానే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం తెచ్చుకొని మళ్ళా ఉద్యోగం వచ్చిన 5 సంవత్సరాల తర్వాత డిగ్రీ పూర్తి చేసుకునే వెసులుబాటు, ఇటువంటి ఘోరాతి ఘోరాలు జరిగిపోయినాయి. కాబట్టి ఈ ఘోరాల పైన చర్చకు సిద్ధమా? డిఎస్సి విద్యార్థులు అడుగుతా ఉన్నారు మిమ్మల్ని, డిఎస్సి పరీక్ష రాసిన నిరుద్యోగులు అడుగుతా ఉన్నారు. శాంతియుతంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తుంటే వాళ్లపైన డీఎస్పీ మురళీ నాయక్ లాఠీచార్జ్ చేయడం ప్రస్తుతం మనం చూస్తున్నాం. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్, లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, చెప్పండి, అరాచకంగా లాఠీచార్జ్ చేస్తున్న పరిస్థితి, శాంతియుతంగా నిరసన చేస్తున్నారు, విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశంపైన నిరసన చేస్తున్నా కూడా, అది కూడా శాంతియుతంగా చేస్తున్నా కూడా లాఠీచార్జ్ చేయడం చూస్తున్నాం. బిందు, నిన్న రాత్రి నుంచి కూడా ఎట్టి పరిస్థితుల్లో పులివెందులలో జరిగేటటువంటి ఈ డిఎస్సికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి అక్రమాలపై ఈ ర్యాలీని ఎట్టి పరిస్థితుల్లో ఆపేయాలని చెప్పేసి కూడా పోలీసులు, అదేవిధంగా కూటమి ప్రభుత్వ పెద్దలు కూడా తీవ్రస్థాయిలో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్ననే చాలామందికి నోటీసులు ఇచ్చారు. అంతేకాకుండా అసలు ర్యాలీకి అనుమతి లేదు, మీరు ఎవరు ర్యాలీకి రావద్దు అని చెప్పేసి, ఇంకా మనం గమనించినట్లయితే మీడియా కూడా కవరేజ్ చేయొద్దు అని చెప్పేసి మీడియాకు కూడా వీళ్ళు ఆదేశాలు ఇచ్చేటటువంటి పరిస్థితికి వచ్చేసినటువంటి నేపథ్యం అయితే ఉంది. నిన్నటి నుంచి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజు పెద్ద ఎత్తున పులివెందుల నియోజకవర్గం మొత్తం కూడా కదిలి వచ్చినటువంటి పరిస్థితి. విద్యార్థులు, అదేవిధంగా డిఎస్సి అభ్యర్థులు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా కథం తొక్కి పులివెందులలో భారీ ఎత్తున కూడా ఏదైతే ర్యాలీని ఆర్డీఓ కార్యాలయం వరకు కూడా నిర్వహించిన పరిస్థితి సక్సెస్ అయింది. మొత్తం మీద పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడంతో పాటు లోకేష్ రాజీనామా చేయాలి, డిఎస్సి ఏదైతే అక్రమాలపైన సిబిఐ విచారణ చేయాలని చెప్పి వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా శ్రేణులు కదిలినటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ఏదో ఒక విధంగా చెడగొట్టాలనే ఒక కార్యక్రమంతోనే ఏదైతే ఆర్డీఓ కార్యాలయానికి చేరుకొని ర్యాలీ ముగిసిన సందర్భంలో వినతిపత్రం ఇచ్చేటటువంటి సందర్భంలో పోలీసులు ఎవరైతే ఈ వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ వచ్చినటువంటి ర్యాలీలో పాల్గొన్న వారందరి మీద లాఠీచార్జ్ చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఒక ఉద్దేశపూర్వకంగానే డిఎస్పీ మురళీ నాయక్ ఆధ్వర్యంలో ఈ లాఠీచార్జ్ జరిగింది అనేది అయితే వైఎస్ఆర్సీపీ శ్రేణులు, ఎందుకంటే మొదటి నుంచి కూడా కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఏదో ఒక విధంగా దీన్ని చెడగొట్టాలనేటువంటి ఉద్దేశంతో అది సక్సెస్ కాకపోవడంతో, ఎందుకంటే భారీ ఎత్తున అందరూ కూడా వచ్చి ర్యాలీని సక్సెస్ చేయటము, పులివెందుల వీధుల్లో డిఎస్సి అక్రమాలపై నినదించడంతో దాన్ని తట్టుకోలేక ఈ విధంగా లాఠీచార్జ్ చేశారనేది అయితే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద అయితే వీళ్ళు ఎన్ని చేసినా, నిన్న రాత్రి నుంచి కూడా అడ్డంకులు ఎన్ని సృష్టించినప్పటికీ ఈరోజు పెద్ద ఎత్తున లాఠీచార్జ్ చేసినప్పటికీ కూడా కార్యకర్తలు ఎవరు వెనుకాడలేదు. పెద్ద ఎత్తున ఈ డిఎస్సి అక్రమాలపై నినదించారు, ర్యాలీని అదేవిధంగా కార్యక్రమాన్ని సక్సెస్ చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా ఉంది. ముఖ్యంగా లోకేష్ రాజీనామా చేయాలి, అక్రమాలపై సిబిఐ విచారణ చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. బిందు, రైట్ శ్రీనివాస్, చూస్తున్నాం ఏకంగా 3 లక్షల మంది అభ్యర్థులు కంపీట్ చేసిన ఒక పరీక్షలో ఈ స్థాయి అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్నారు. అయినప్పటికీ కూడా సమాధానం లేకపోగా లాఠీ చార్జీలు చేయడం, ఆ శిబిరాలను ఎత్తేయడం, దౌర్జన్యం ప్రదర్శించడం చూస్తున్నాం. ఒకవైపు ప్రభుత్వం, మరోవైపు పోలీసులు కూడా. పూర్తి స్థాయిలో ఒత్తిడి ఉంది. ఎక్కడా కూడా ఈ ర్యాలీలు జరగడానికి వీల్లేదు అని చెప్పేసి రాజకీయంగా కూడా ఆదేశాలు ఉన్నాయి పోలీసులకు అనేటువంటి ఆరోపణలు కూడా వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అక్రమాల మీద. ఎందుకంటే పెద్ద ఎత్తున అక్రమాలు కళ్ళకి కట్టినట్టుగా డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే రాశారో, నష్టపోయారో వాళ్ళందరూ కూడా స్పష్టంగా మనకు చూపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆధారాలతో సహా వాళ్ళు వివరిస్తున్న నేపథ్యం అయితే ఉంది ఈ అక్రమాల మీద పూర్తి స్థాయిలో. ఎందుకంటే కేంద్రంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయటం కానీ, విద్యార్థులు కానీ, యువత జంజీ చేసినటువంటి ఉద్యమం కారణంగా ఇక్కడ జంజీ కూడా పూర్తి స్థాయిలో దీని మీద న్యాయం చేయాలి, బాధ్యత ఎవరో ఒకరు తీసుకోవాలి. విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ ఇమీడియట్గా రాజీనామా చేయాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే రిలే నిరాహారదీక్షలు చేశారో, అంతకుముందు ర్యాలీలు నిర్వహించారు, జిల్లా యంత్రాంగానికి కూడా వినతి పత్రాలు అందించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా ఉంది. ఈ రోజు కూడా పూర్తి స్థాయిలో జిల్లా వ్యాప్తంగా, ఇటు వైఎస్ఆర్ జిల్లా వ్యాప్తంగానే అనేక చోట్ల కూడా అడ్డుకున్నాడు. కమలాపురంలో నరేంద్ర రెడ్డి ఇన్ఛార్జిని అడ్డుకొని ర్యాలీ చేయకుండా చేశారు. కడపలో అంజద్ బాషాని అడ్డుకుని ర్యాలీ చేయకుండా చేసిన పరిస్థితి. అయినప్పటికీ కూడా
కూడా ఇటు బద్దివెల్లో జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, అదేవిధంగా డీసీ గోవిందరెడ్డి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే డాక్టర్ సుధా వీళ్ళను కూడా అడ్డుకొని ర్యాలీని నిలువరించే ప్రయత్నం చేశారు. రాజంపేటలో అయితే పూర్తి స్థాయిలో ఆయన ఏదైతే ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి చొక్కా కూడా జించేసి ఆయన బయటకు రానియకుండా చేసినటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇలా ప్రతి ఒక్క చోట కూడా పూర్తి స్థాయిలో అడ్డుకొని ఎట్టి పరిస్థితుల్లో ర్యాలీని భగ్నం చేయాలని చెప్పి ప్రయత్నం చేసినప్పటికీ కూడా రెట్టించిన ఉత్సాహంతో జరిగినటువంటి అక్రమాలకు న్యాయం చేయాలి అనేటువంటి నినదిస్తూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ విద్యార్థులు, డిఎస్సీ అభ్యర్థులు వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని భగ్నం చేసేందుకు ప్రభుత్వం గత కొన్ని రోజులుగా కూడా కుట్రలు చేస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది అనేది వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.